ఎల్కేజీల నుండి త్రిబుల్ ఐటీ ట్రైనింగ్లు ఇప్పించాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఒకవైపు, లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు దోపిడీ మరొక వైపు. సామాన్యులు ఇప్పుడు తాము సామాన్యంగా చదవడం అనవసరం అన్నటువంటి స్టేజ్కి వచ్చేస్తున్నటువంటి రోజులలో కేంద్ర ప్రభుత్వం ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఒత్తిళ్ళకి లొంగకుండా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసేందుకు, వాటిని చట్ట పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది. 16 ఏళ్లలోపు విద్యార్థులు కోచింగ్ సెంటర్లో చేర్చుకోవద్దని, ర్యాంకులు మంచి మార్కులు గ్యారంటీ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వరాదని గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు స్పష్టం చేసింది. కోచింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, అసౌకర్యాలు, విద్యాబోధన విధానాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్న నేపథ్యంలో వీటిని ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు, విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంకు గ్యారంటీ అంటూ వారి తల్లిదండ్రులకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు, 16 ఏళ్లలోపు వారిని చేర్చుకోకూడదు, సెకండరీ స్కూల్ పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. కోచింగ్ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తప్పుదో పట్టించి ఎలాంటి ప్రకటనలు కోచింగ్ సంస్థలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మానసిక ఒత్తిడికి గురయ్యే వాళ్ళని తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆ మార్గదర్శకాల్లో సూచించింది.